IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోష్. మోడీ గారు ఏపీ బహిరంగ సభల్లో ఏ అంశాలు టచ్ చేయలేదు. చాలా కీలకమైన అంశాలు మనం రెగ్యులర్ చర్చిస్తూ ఉంటాం. చాలా అంశాలు టచ్ చేయలేదు ఆయన సభల్లో అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. ఏ అంశాలు ఆయన మర్చిపోయారు, కావాలని ఆయన టచ్ చేయలేదు, లేకపోతే కాకతాళీయంగా జరిగిన అంశాలు? మర్చిపోయే ప్రసక్తి లేదు, కాకతాళీయంగా జరగదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మొదటి డిమాండ్ ఏంటి? గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మొదటి డిమాండ్ ఏంటి? స్పెషల్ స్టేటస్. చంద్రబాబు నాయుడు గారు మోడీ ప్రభుత్వం నుంచి ఎందుకు వైదొలిగాడు? స్పెషల్ స్టేటస్ కొరకు, అవునా కదా? పార్లమెంట్ ఎన్డీఏ నుంచి మోడీ టీడీపీ ఎందుకు వైదొలిగింది? స్పెషల్ స్టేటస్ కొరకు, అవునా కదా? పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో దేని గురించి మాట్లాడాడు? స్పెషల్ స్టేటస్. పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడని చెప్పి హిందీలో కూడా చెప్పిండు కదా. మరి ఆ స్పెషల్ స్టేటస్ గురించి ఎక్కడన్నా మాట్లాడిండా మోడీ? అది పోనీ ఇవ్వమన్నా చెప్పిండా? మేము ఇవ్వలేకపోతున్నాం, పాపం చంద్రబాబు నాయుడు చాలాసార్లు అడిగాడు, మేము ఇవ్వలేకపోతున్నాం అన్నాడా? స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేదు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పవన్ కళ్యాణ్ వెళ్ళి మద్దతు ఇచ్చాడా లేదా? తెలుగుదేశం కూడా మద్దతు ఇచ్చిందా లేదా విశాఖ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేకపోతున్నాడని జగన్ను విమర్శించారా లేదా? మరి స్టీల్ ప్లాంట్ ఎవరు ప్రైవేటీకరిస్తున్నారు? మోడీ ప్రభుత్వం కదా. రాజమండ్రికి విశాఖపట్నంకి ఎంత దూరం ఉందండి? పక్కనే కదా. అనకాపల్లికి విశాఖ స్టీల్ సిటీకి ఎంత దూరం ఉంది? పక్కనే కదా. మరి మీరు ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించము అని ఎందుకు హామీ ఇవ్వడం లేదు? ఎందుకు టీడీపీ జనసేన అడగడం లేదు ఆ మాట? పోనీ కడప స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాడా? పోనీ అమరావతి రాజధాని ఉంటుంది అని చెప్పాడా? 3 రాజధానులను అన్నాడు, ఒక్క రాజధాని కట్టలేదు జగన్ అన్నాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నుంచి రాజధానిని కదిలించే అనుమతించమని అన్నాడా? పోనీ కర్నూలులో హైకోర్టు గురించి మాట్లాడా? బెంచ్ పెడతానని. ఇప్పుడు టీడీపీ జనసేన మేనిఫెస్టో ఉంది కదా, ఇది అయితే బెంచ్ పెడతాం కర్నూలులో అని. హైకోర్టు బెంచ్ ఎవరి ఇన్వాల్వ్మెంట్తో అవుతుంది? కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్తోనా కదా? మరి ఎందుకు మోడీ చెప్పలేదు? హైకోర్టులో బెంచ్ పెడతామని ఎందుకు అనలేదు? పోనీ మీరు ఈ మేనిఫెస్టోలో ఏమని ఉంది? కేంద్ర ప్రభుత్వ సాయంతో మేము ఈ హామీలన్నీ సూపర్ 6 అమలు చేస్తామని అన్నదా లేదా? అంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6 గురించి మాట్లాడితే మోడీ ఆ సూపర్ 6 ప్రస్తావన తీస్తలేడు. మీరు గమనించండి. ఎందుకంటే మోడీ ఉచితాలకు వ్యతిరేకం, మీరు రేవడి కల్చర్కు మోడీ వ్యతిరేకం. అందుకే మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు చెప్పిన షణ్ముఖ వ్యూహం గురించి కానీ సూపర్ 6 గురించి కానీ మోడీ ఎందుకు క్యాన్వాస్ చేయడం లేదు? మోడీ కా గ్యారంటీ గురించి మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు కా గ్యారంటీ ఇది మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి, ఎక్కడ సూపర్ 6 గురించి మెచ్చుకున్నాడా మోడీ? రేపు ఆంధ్రప్రదేశ్లో వచ్చే సూపర్ 6 మరి అమలు అవుతుందా లేదా? మోడీ గ్యారంటీ ఇస్తాడా లేదా? వై ఈజ్ మోడీ నాట్ టాకింగ్ అబౌట్ సూపర్ 6? నాకు దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అరే కేంద్ర పక్క పెట్టండి. సూపర్ 6 ద్వారా మీకు ఎన్డీఏ సంక్షేమం కలిగిస్తాను అంటున్నాడా? అంటే మోడీ వ్యతిరేకం కదా ఉచితాలకు. మోడీ ఉచితాలు అంగీకరించాడు. అందుకే మీరు గమనించండి, ఉచితాల గురించి మాట్లాడతలేడు మోడీ. మీరు అసలు మొత్తం ఇవాళ తెలుగుదేశం జనసేన ప్రచారం మొత్తం ఉచితాల మీద కదా, సంక్షేమ పథకాలే కదా, సూపర్ 6 కదా. సో ఆ సూపర్ 6 నుంచి మోడీ ఎందుకు క్యాంపెయిన్ చేయడం లేదు? అంటే నాగేశ్వర్ గారు, స్పెషల్ స్టేటస్ కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఇష్యూ కావచ్చు, రాజధాని విషయం కావచ్చు, ఈ ఇష్యూస్ చంద్రబాబు గారు ఎందుకు మోడీతోటి మాట్లాడించలేకపోయారు? మాట్లాడితే విన్నాడు కదా. ఆ చంద్రబాబు నాయుడు చెప్తే మోడీ వింటాడా? పొత్తు ఎవరు అడిగారు? చంద్రబాబు నాయుడు కోరిక వెళ్ళాడు కానీ మోడీ వచ్చాడా? బీజేపీ చివరి నిమిషం వరకు పొత్తుకు ఆసక్తి కూడా చూపలేదు కదా. అందరికీ తెలిసిందే కదా, ఎంబడబడింది టీడీపీ కదా. సో మోడీ బీజేపీ మొదటి నుంచి కన్సిస్టెంట్గా ఉంది, ప్రత్యేక హోదా ఇవ్వము, ఉచితాలు మంచిది కాదు, సంక్షేమ పథకాలు దానివల్ల అది ఎకానమీ దెబ్బతింటుంది. ఇది మోడీ స్టాండ్. అది మోడీ ప్రూవెన్ స్టాండ్. అమరావతి గురించి మేమేమీ చేయలేము, ఇది ప్రూవెన్ స్టాండ్ కదా. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తాం అంటే మోడీ స్టిక్ అయ్యాడు తన ఎజెండాకు. ఎక్కడైనా ఈ పొత్తు కొరకు కూడా తన ఎజెండా మార్చుకుంటలేడు. మీరు గమనిస్తే ఎక్కడైనా మార్చుకున్నాడా? పోనీ ఎజెండా కొరకైనా. అందుకే నేను సూపర్ 6 గురించి మాట్లాడతలేడే మోడీ. ఇక దేని గురించి? ఇక స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కడ మాట్లాడతాడు? వివాదాస్పదమైన అంశం కదా. తన ఈవెన్ ఆ మేనిఫెస్టో గురించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో గురించి ఒక్క మాట అయినా మోడీ మాట్లాడా? మీరు అడగండి, రాజమండ్రి సభలో మొత్తం స్పీచ్ తినండి, ఎక్కడ మాట్లాడా? మాట్లాడలేదు. మరి దానికి కారణం చెప్పాలి కదా.